అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. సింహాచలం దర్శనం అయిపోయాక ఇంటికైతే వెళ్ళిపోయాము. మరుసటి రోజు మా పొలంలో మొక్కజొన్న పంట వేసాము. అవి ఎలా ఉందో చూడడానికి వచ్చాము. ఆ పచ్చని పొలాలు, మా పల్లెటూరు అందాలు మీకు చూపించాలి అనుకుంటున్నాను. బిఫోర్ మ్యారేజ్ నాకు మొక్కజొన్న పంట ఎలా వేస్తారో కూడా తెలియదు. ఎందుకంటే మా ఊర్లో వరి పంట మాత్రమే పండిస్తారు. ఆఫ్టర్ మ్యారేజ్ నేను అత్తవారింటికి వచ్చిన తర్వాత మొక్కజొన్న పంట ఈ విధంగా వేస్తారని తెలుసుకున్నాను. ఈ మొక్కజొన్న పంట వేసిన పచ్చని పొలాలను మీరు చూసేయండి. మా పొలంలో ఈ మొక్కజొన్న పంట వేసి 1.5 month అవుతుంది. ఇప్పుడిప్పుడే ఈనెలు అనేవి బయటకు వస్తున్నాయి. చూడండి ఎంత బాగా కనిపిస్తున్నాయో. పక్కనే వరి పంట కూడా వేసాము. నా ముందు వెళ్తున్నది మా మరిది గారు, మా వారు. వీడియో తీసుకుంటూ వస్తుంటే జాగ్రత్త పడిపోతావు అనేసి అంటున్నారు నన్ను. చుట్టూ పచ్చని పొలాలతో నిండి ఉన్న ప్రకృతి సౌందర్యాన్ని చూస్తుంటే చాలా బాగుంది. ఇప్పుడు మీకు నేను చూపిస్తున్న పంట పొలాలు అవి మావే. రీసెంట్గా మేము వరి పంట అయితే వేసుకున్నాము. మొక్కజొన్న పంట వేసుకున్న కొన్ని పొలాల్లో అయితే వర్షం లేక చాలా మొక్కలు అయితే చనిపోయాయి. ఈ మొక్కజొన్న పంట పొలాలు ప్రకృతి సౌందర్యాన్ని చూసేయండి. మా ఊర్లో 90% ఫ్యామిలీస్ మొక్కజొన్న పంటే వేస్తారండి. మా ఊర్లో ప్రతి ఒక్కరు కూడా మొక్కజొన్న పంటే వేస్తారు. ఇక్కడికి వచ్చాక తెలిసింది అసలు మొక్కజొన్న పంట ఎలా వేస్తారో, ఎలా ఉంటుందో అని. చాలా మొక్కలు అయితే నాశనం అయిపోయాయండి వర్షాలు లేక. ఇప్పుడైతే ఇంటికి రిటర్న్ వెళ్ళిపోతున్నాము. మేము వెళ్తున్న దారిలో పక్కనే వరి నాటు వేస్తున్నారు. వీడియో తీస్తుంటే వాళ్ళు విచిత్రంగా చూస్తున్నారు. చూడండి ఎంతమంది ఉన్నారో. పల్లెటూరు అంటే అంతే కదండి, అందరూ కలిసిమెలిసి ఏ పనైనా చేస్తారు. ఆ పొలాల గట్టు మీద భోజనం చేస్తుంటే ఆ తృప్తే వేరండి. మా ఊరి పల్లెటూరు సౌందర్యాన్ని చూసేయండి. పొలం నుంచి ఊరికైతే వచ్చేసాము. మేము పొలంకి వెళ్ళేటప్పుడు మా బాబు నిద్రపోయాడు. ఇప్పుడు లేచాడో లేవలేదో. ఇది మా హౌస్ బ్యాక్ సైడ్. అది మా కళ్ళం.
ఇది మా చిన్నత్తమ్మాళ్ళ ఇల్లు, ఇది మా ఇల్లు. చూసారు కదండి ఈ వీడియో కానీ నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఒక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ సో మచ్ టు ఆల్.